ఆయన సన్నిధిలో ముందుకు సాగుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి 2025వ సంవత్సరము క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం అందరం ఇలా కలుసుకొని ప్రభువును ఆరాధించడం ఎంతో ధన్యకరమైనటువంటి దినం. ఈ దినాన్ని ఎంతో మంది దేవుని పిల్లలు ప్రార్థించి సహాయపడి తమ సహకారాన్ని అందించినటువంటి దేవుని పిల్లలందరూ ఉన్నారు. అయ్యా, మనము ఈ క్రిస్మస్ కొరకు సంవత్సరం నుండి ఎదురు చూచినట్టుగా ఈ దినపు రక్షణ కొరకు ఎదురు చూసినటువంటి ఇద్దరు భక్తులను మీ ముందర పెట్టి త్వరగా ముగించేస్తారు. ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే పౌలయ్య బాగా నిద్రపోయి వచ్చినాడు, మనం అందరం నిద్ర లేకుండా ఉన్నాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోండి. కనుక రండి, మనం లూకా సువార్తలోని ఒక ఇద్దరు భక్తులను మాత్రమే చూపించి నేను త్వరగా ముగించేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. మనము ఏ విధముగా ఈ క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉంటామో అలాగే ఆ దినపు దేవుని రక్షణ కొరకు ఎదురు చూసినటువంటి ఇద్దరు భక్తులను మాత్రం చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం. ఇరవై 26, 28వ వచనం వరకు చదువుకుందాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం నాయన. వాక్య భాగం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు నాయన. మీ దయగల హస్తాలు అర్పిస్తున్నాం. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. దేవా, సమయంలో భక్తుని గురించి కొద్ది మాటలు మేము ధ్యానిస్తుండగా సమయంలో జీవితంలోని ప్రాముఖ్యమైన పాఠాలను మేము కూడా నేర్చుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి జనన దినమును గూర్చి, అయ్యా, నీవు నేను మనము ఎలాగూ సంవత్సరం వరకు ఎదురు చూస్తూ ఉంటామో అలాగే యేసు క్రీస్తు ప్రభువును రక్షకుని కొరకు ఎదురు చూచినటువంటి సుమయోను అనే భక్తుని గురించి మనం చదువుకున్నాం. ఈ సుమయోను ఆయనకు ఆయన ఒక యాజక వంశమునకు చెందినటువంటి వ్యక్తి. ఆ యాజక వంశములో నివసించేటువంటి ఈయన దేవుని మందిరములో యాజక ధర్మము జరిగించేటువంటి వాడు. ఈయనకు పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నందువలన ఈయన ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్తలు చూడకుండా మరణము పొందడని ఈయనకు పేరంట. దాదాపు ఆయన వయస్సు 120 సంవత్సరాల నుండి 130 సంవత్సరాలు ఉండవచ్చని బైబిల్ పెద్దల యొక్క ఆలోచన. ఇది ఖచ్చితం కాదు, పెద్దల యొక్క ఆలోచన. అంత వయస్సు వరకు కూడా ఆయన రోమా ప్రభుత్వము సామ్రాజ్యములో అణచివేత కాలములో
బహు భయంకరమైన బానిస కాలములో ఆయన ఇశ్రాయేలు వారి యొక్క ఆదరణ కొరకు ఎదురు చూచినటువంటి వాడు. ఎంతగా ఎదురు చూచాడంటే తన ప్రాణము విసిగి చావగోరినంత పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్తలు చూడాలి, ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూడాలి అని ఎంతగానో ఎదురు చూసినటువంటి దేవుని దాసుడు. దాదాపు యాజక ధర్మము 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు యాజక ధర్మాన్ని అప్పగిస్తారు యూద ఆచార ప్రకారం. ఆయన 30 సంవత్సరాల వయసు అంటే దాదాపు 120-130 సంవత్సరాలు అనుకుంటే 90 నుండి 100 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు వారి యొక్క ఆదరణకర్త కొరకు, ఇశ్రాయేలు వారి యొక్క రక్షణ కొరకు ఎదురు చూచాడు. ఎంతమంది ఈ ఎదురు చూపులో ఆయన్ను సూటుపోటి మాటల చేత గాయపరిచి ఉంటాడు. ఇంకా ఇశ్రాయేలుకు ఆదరణకర్త వస్తాడు, ఇంకా ఇశ్రాయేలు కొరకు రక్షకుడు పుడతాడు అని ఇంకా ఎంతకాలము ఎదురు చూస్తావయ్యా? ఇంకా ఎంతకాలము నీవు అలాగ ఎదురు చూస్తా ఉంటావు? ఇక రక్షకుడు లేడు, ఎవరు లేరు అనే ఎంతో మంది చేత ఇట్టి మాటలను పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్నట్టుగా సమయోను దేవుని దినం ఒకటి వచ్చింది. ఆయన ఈ లోకములో జన్మించి, ఇటువంటి దినమున ఆయన ఈ లోకములో జన్మించి ఆయనను 8వ దినమున దేవుని మందిరములో సున్నతి చేసేటువంటి ఆచారము వారికి ఉందన్నమాట. అందుచేత ఈ సమయోను అనేటువంటి ఈ యాజకుడు దేవుని మందిరములో యాజక ధర్మమును జరిగించేవాడు కనుక ఈ సమయోను వారి యొద్దకు ఎవరిని తీసుకొని వెళ్ళారంట? బాలుడైన యేసును తీసుకొని వెళ్ళారు. యేసును తీసుకొని వెళ్ళగానే సమయోని యొక్క సంతోషము, సమయోని యొక్క ఆనందము, సమయోని యొక్క సంతోషము, ఆనందం ఏదైతే ఉందో దాన్ని వర్ణింప శక్యము చాలు. ఎందుకనగా తాను దాదాపు 90 నుండి 100 సంవత్సరాల కాలం వరకు ఇశ్రాయేలు వారి రక్షకుడు కొరకు, ఇశ్రాయేలు వారి ఆదరణ కొరకు ఎదురు చూచినటువంటి వాడు, ఎంతో మంది చేత దూషింపబడ్డవాడు, ఎంతో మంది చేత అవమానించబడ్డవాడు, ఎంతో మంది చేత నిందించబడినటువంటి వాడు. ఈ నిందలన్నిటినీ భరించి, ఈ అవమానములన్నిటినీ సహించి తన విశ్వాస జీవితమందు స్థిరముగా నిలబడి నేను రక్షకుని తప్పక చూస్తాను, పరిశుద్ధాత్ముడు నాకు ఆ వరమిచ్చాడు కనుక నేను ఆ ఇశ్రాయేలు యొక్క విమోచకుని అనగా ఇశ్రాయేలు యొక్క రక్షకుని చూడకుండా మరణము పొందను అనే ఓ దృఢ విశ్వాసము సమయానికి ఏదైతే ఉందో ఆ విశ్వాసము తన యొక్క నడిప్రాయము తొలగింప చెయ్యలేదు, వృద్ధాప్యము దాని నుండి తొలగింప చెయ్యలేదు, తన వ్యాధి బలహీనతలు దాని నుండి తొలగింప చెయ్యలేదు, తన నిందలు, అవమానములు, బాధలు, భరింపరాని నిందలు తాను సహించినప్పటికీ అవేవి తన విశ్వాసాన్ని సన్నగిల్ల చేయలేదయ్యా. అమ్మా, అవేవి సమయోని యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్ల చేయలేదు. కనుక మనం కూడా ఈ లోకములో మన దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీకు నాకు కూడా ఇటువంటి నిందలు, అవమానాలు, ఇటువంటి దూషణలు ఎన్నో ఎదురవ్వచ్చు. అయితే నీ విశ్వాసాన్ని సమయోను వలె కాపాడుకున్నట్లయితే, నీ సమయోను వలె నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్టయితే ఎవరు ఎన్ని అవమానకరమైన, నిందలకరమైన మాటలను ఇదిగో ఎంతో భయంకరంగా దూషించి అవమానించినప్పటికీ సమయోను దేవుని సన్నిధిలో ఎంత నమ్మకముగా ఉన్నాడో, విశ్వాసముతో ఉన్నాడో, అదే విశ్వాసాన్ని నీవు, నేను, మనము కలిగి ఉన్న యెడల దేవుని రక్షణ
దేవుని యొక్క ఆ విమోచన నీవు నేను ఒక దినమున చూడబోతా ఉన్నాం. నీవు నేను ఆ దినాన్ని చూడాలంటే నేనే నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. క్రీస్తు యేసునందు నీ విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఇదిగో ఇంకా ఎక్కడ రక్షకుడయ్యా అంటూ సమయోనుడు ఎంతో మంది కృంగదీశారు, కృంగిపోలేదు. ఎంతో మంది నిందించారు. ఇంకా ఎక్కడ నీ దేవుడు ఈ రక్షకుడు పంపిస్తాడు, ఇశ్రాయేలు యొక్క బ్రతుకు అంతే అని ఎంతో మంది అవమానకరంగా మాట్లాడారు. సమయోను తన విశ్వాసాన్ని కోల్పోలేదయ్యా. సమయోను తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాగునే నేడు నీవు నేను దేవుని మాట వింటున్నా, ఆయన వాక్యం వింటున్నా నీవు నేను ఆ దినమును సమయోను ఎలాగో చూడగలిగాడో, సమయోను తాను ఎదురు చూచిన క్రీస్తు యేసు ప్రభువారి రక్షణను ఎలాగూ తన కళ్ళారా చూచాడు. తన కళ్ళారా చూచి ఏమన్నాడయ్యా 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. ఎవరిని చూసిన తర్వాత అంటున్నాడు? బాలుడైన యేసును చూచిన తర్వాత అంటున్నాడు. గమనించారా? బాలుడైన యేసును చూచిన తర్వాత, ఆ దేవుని రక్షణను చూచిన తర్వాత, ఆ దేవుని యొక్క విమోచనను చూచిన తర్వాత సమయోను అంటున్నాడు, నాదా ఎంతకాలానికి నా మొర విన్నావు నాయనా, ఎంతకాలానికి నా విశ్వాసానికి ఫలమిచ్చావయ్యా, ఎంతకాలానికి నా నమ్మకానికి వమ్ము చేయకుండా దానిని సఫలపరిచావయ్యా అని సమయోను దేవునిని ఏం చేశాడంట? స్తుతించాడు. దేవునిని స్తుతించాడు. గమనించండి, అలాగునే మనము కూడా దేవుని దినము చూసే ఒక దినం ఉందమ్మా. అయ్యా, దేవుని దినమును చూసే ఒక దినం ఉంది. ఆ దినము కొరకు ఎదురు చూస్తున్న నిన్ను నన్ను ఎంతో మంది నిందించుచూ ఉండవచ్చు, అవమానించుచూ ఉండవచ్చు. బాధపడవద్దు, దేవుని రక్షణ నీకు సమీపముగా ఉన్నది. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటాడు, 4వ అధ్యాయం. తన మరణ దశలో, తన యొక్క అంతిమ దశలో పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట చెబుతా ఉన్నాడు. గమనించండి 7-8 వచనములు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని. ఏం కాపాడుకున్నాడంట? ఏం కాపాడుకున్నాడంటమ్మా? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సమయోను వలె తన నమ్మకాన్ని కాపాడుకున్నాడు. సమయోను వలె తమ విశ్వాస జీవితాన్ని భద్రం చేసుకున్నాడు. ఒక దినం వస్తుంది, దేవుని రక్షణ నేను చూస్తాను, ఆ దినం నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న సమయోని యొక్క విశ్వాసం వలె పౌలు కూడా తన విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకున్నాడమ్మా. ఉట్టిగానే కాపాడుకున్నాడా? సమయోను ఎంత అవమానాలు, నిందలు, బాధలు పడ్డాడు. పౌలు కూడా ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. మచ్చుకు కొన్ని మాత్రం మనం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. తన విశ్వాసాన్ని ఊరికే కాపాడుకోలేదు. సమయోను ఎంత బాధపడ్డాడో అంతకంటే భయంకరంగా బాధపడ్డాడు ప్రభు కొరకు. గమనించండి 24వ వచనం నుండి 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి చదవాలి. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంటమ్మా? 5 సార్లు. ఎన్ని దెబ్బలు తిన్నాడంట? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అంటే 39 కొరడా దెబ్బలను ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడంట.
ఎంతగా తనకు దేవుని యందు విశ్వాసం ఉన్నదో, దేవుని రక్షణ కొరకు ఎంత ఎదురు చూచాడు. అంతేనా? కిందికి చదవండి. ఇంకా ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ముమ్మారు ఎన్నిసార్లు? ముమ్మారంటే 3 సార్లు. ముమ్మారంటే 3 సార్లు. దేంతో కొట్టబడ్డాడంట? బెత్తములతో కొట్టబడ్డ. కట్టెలు తీసుకొని కొట్టారంట 3 సార్లు. తన శ్రమలన్నీ వర్ణించాడు. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. ఇంకా ఒకటి చదవండి. ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది. ఒక రాత్రింబగల్లో సముద్రంలో గడిపితుంది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులమైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ఇంకా ప్రయాసముతోను కష్టములతోను, తరచు జాగరణములతోను, ఆకలి దొప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటని ఇంకను చెప్పవలసినవి. ఇన్ని శ్రమలు పడ్డాడమ్మా. విశ్వాసము కాపాడుకున్నానంటే నీ మాదిరి నా మాదిరి ఇంత సుఖంగా, ఇంత ఆనందంగా, ఇంత చక్కగా రెడీ అయ్యి దేవుని మందిరంలో కూర్చొని సౌకర్యవంతంగా కూర్చొని ప్రభుని ఆరాధించే సమయంలో లేడు ఆయన. ఆపదలలో, శ్రమలలో 5 సార్లు 39 కొరడా దెబ్బలు, 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు, 3 సార్లు ఓడ పగిలి సముద్రంలో తిప్పలబడ్డాడు, అనేక జాగరణములతో గడిపాడు. సమయను కూడా ఇటువంటి శ్రమపడి ఉంటాడు కదా. దేవుని రక్షణ చూచుటకు ఇంతగా సమయను కూడా ఎదురు చూచి ఉంటాడు కదా. నీవు నేను మనము కూడా ఆ దేవుని రక్షణ చూడాలి. ఆ దేవుని రక్షణ మనం ఎరగాలంటే అమ్మా, నీవు నేను నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. శ్రమలలో కాపాడుకోవాలి, శోధనలో కాపాడుకోవాలి, ఇబ్బందిలో కాపాడుకోవాలి, నిందలలో కాపాడుకోవాలి, మోసములలో కాపాడుకోవాలి, అబద్ధములయందు కాపాడుకోవాలి. ఈ లోకనాథుడు కలుగజేయు ప్రతి విధమైన తంత్రముల నుండి నీ విశ్వాస జీవితాన్ని సుమయోను వలె కాపాడుకుంటే ఒక దినమున దేవుని యొక్క రక్షణ నీవు నేను మనమందరము చూడవచ్చు. 2వ భక్తులు చూపించి నేను ముగించేస్తాను. లూకా రాసిన సువార్తలోనే 2వ అధ్యాయంలో ఉన్నారు ఆ భక్తులు కూడా. 36-37 వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి ఏం చేస్తా ఉందట? మాట్లాడుతూ ఉన్నారు. ఈమె వైధవ్య యొక్క వయస్సు ఎంతంట? 84 సంవత్సరాలు. వైధవ్యపు వయస్సు, విధవరాలుగా ఉండే వయస్సు 84 సంవత్సరాలు. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది. 84 7 91 సంవత్సరాలు.
భర్తతో కాపురానికి వెళ్ళేసరికి ఆమెకు 14 ఏళ్ళు అనుకున్నా కూడా దాదాపు 104, 105 సంవత్సరాల వృద్ధురాలు ఎవరి కొరకు ఎదురు చూసిందంట? నీవు నేను క్రిస్మస్ కొరకు ఎదురు చూచినట్టుగా క్రీస్తు యేసు యొక్క జననం కొరకు ఎదురు చూసి ఎన్నేళ్ళయ్యా? 105 సంవత్సరాలు. విధవరాలిగా ఆమె వయసు ఎంత? 84 సంవత్సరాలు. దేవుని రక్షణ కొరకు ఆశతో ఎదురు చూసి ఎంత గొప్ప విశ్వాసం కదా అయ్యా, ఎంత గొప్ప విశ్వాసం కదా. 84 సంవత్సరాల వైదవ్య జీవితంలో దేవుని రక్షణ కొరకు ఎదురు చూచిందంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. మనం మాటలతో చెప్తే అది జరిగే పని కాదు. మాటలు సులభంగా చెప్పొచ్చయ్యా, మాటలు సులభంగా మాట్లాడచ్చు, కానీ ఆచరణలో అవేవి కూడా సాధ్యం కావు. ఈ తల్లిని చూడండి, 84 సంవత్సరాల తన వైదవ్య జీవితంలో దాదాపు 105 సంవత్సరాల తన వయస్సులో ఎవరికరికి ఎదురు చూసిందంట? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జనన దినం కొరకు, ఇశ్రాయేలు వారి యొక్క రక్షకుని కొరకు, ఇశ్రాయేలు వారి యొక్క విమోచకుని కొరకు, లోక రక్షకుడును మన ప్రాణ విమోచకుడునైన యేసు క్రీస్తు ప్రభు వారి జనన దినం కొరకు ఎదురు చూసినటువంటి ఈ ఇద్దరు భక్తులను మీ అనుదిన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే వారి జీవితము నీలాంటి నాలాంటి జీవితము కాదమ్మా, మనలాంటి జీవితము కాదు. ఎంతో దుర్భరమైన జీవితం, భయంకరమైన పరిస్థితులు. ఈ కాలంలోనే విధవరాలి పట్ల ఇంత చిన్న చూపుంటే ఆ కాలంలో, అజ్ఞాన కాలంలో విధవరాలి పట్ల ఎంత చిన్న చూపి ఉండవచ్చు. ఎంతమంది ఆమెను అవమానకరంగా, దూషణకరంగా మాట్లాడి ఉంటారు. ఎంతమంది ఆమెను ఎగతాళి చేసి ఉంటారు. వాటన్నిటినీ ప్రభు కొరకు సహించింది. తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంది. తన విశ్వాస జీవితాన్ని స్థిరపరుచుకున్నది. పౌలు వలే ఏమన్నది? మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడగొట్టించి సమయాన్ని అభిషేకించి సున్నతి చేసి వెళ్తుండగా ఆ సమయంలోనే ఆమె కూడా ఎక్కడికి వచ్చిందట? దేవాలయంలోనికి వచ్చి బాలుడైన యేసును చూచి దేవుని స్తుతించి ఆ రక్షకుని గురికి ఎదురు చూస్తున్న వారందరి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంట? మాట్లాడుకుంటుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని రక్షణ కొరకు ఎదురు చూసి వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ విమోచన నీవు నేను మనము కూడా చూడాలంటే అమ్మా అయ్యా, దేవుని యొక్క రక్షణ గురించి నీవు నేను మనము కూడా ఎంతో ఆశతో ఎదురు బుద్ధులమై ఉన్నాం. నీ విశ్వాస్యతను ఈ లోకములో నిన్ను నిందించువారు, దూషించువారు, అవమానకరంగా మాట్లాడే వాళ్ళ మాటలకు పడిపోయి చెడిపోతే, ప్రెస్టీజ్ గా తీసుకొని నీ విశ్వాస్యతను కోల్పోతే ఎవరు బాధ్యులు కాదు. ఇదిగో మనమైతే ప్రార్థించిన వెంటనే, మనం అడిగిన వెంటనే అన్ని జరగాలని చూస్తాం. సమయంలో అన్న అనే ప్రవక్తని కూడా చూడండి. వారు దాదాపు 100 సంవత్సరములు పైబడి ఇశ్రాయేలు వారి రక్షకుడి కొరకు ఎదురు చూశారు. అమ్మా, నీవు నేను మనము కూడా అంతే. అమ్మా అయ్యా, నీవు నేను మనము కూడా అంతే. ప్రభువు దినము వచ్చేంత వరకు
ప్రభువు నిన్ను పిలిచేంత వరకు నీ విశ్వాస జీవితాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉండగా శిష్యులు వచ్చి ఇలా అడిగారంట, అయ్యా నేను మళ్ళీ వస్తా, మరణాన్ని జయించి లేచి తిరిగి ఆరోహణుడనై తిరిగి నేను మీ యొద్దకు వచ్చి నేనుండ స్థలంలో మీరు ఉండగా తీసుకొని వెళ్తా అంటున్నావు, మరి నీ రాకడకు సూచనలు ఏమిటి అంటే, ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇంటికి వెళ్తా చదవండి. ప్రభు ఇశ్రాయేలు వారితో కూడా ఒక మాట అన్నారు, తన శిష్యులతో ఒక మాట అన్నారు. ఏమన్నారమ్మా? మిమ్మును ఎవడను మోసపరచకుండా చూసుకోండి. ప్రభు దినం వచ్చింది, ఇదిగో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేను క్రీస్తును, నేను యేసును అని చెప్పుకొని తిరిగేటువంటి వారు ఎందరో వస్తారు. కాకపోతే మిమ్మును ఎవడు మోసపరచకుండా ఏం చేసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. సుమయోల వలె జాగ్రత్తగా చూసుకోవాలి. అను ప్రవక్తుడి వలె నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత, భారము మనందరి పైన ఉంది. ఇలాగ మనమందరము దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తూ సమయంలో దేవుని రక్షణ చూచినట్టుగా అను ప్రవక్తి తాను ప్రార్థించి తన దేవుని సన్నిధిలో గడిపిన సంవత్సరముల దినము కంటే దేవుని రక్షణ తాను చూచిన దినమున ఎంత సంతోషించిందో, ప్రభువు దినము యొక్క రక్షణను మనము కాంక్షించినప్పుడు నేడు క్రిస్మస్ సందర్భముగా నేను అనుభవించుచున్న ఈ సంతోషం కంటే, పొందుచున్న ఈ ఆనందము కంటే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో ఉండుటకు మనము కొనిపోబడినప్పుడు ఉంటుంది. చూడండి, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ధనవంతుడు దరిద్రుడైన లాజరును చూడండి. ఈ లోకములో ఉండగా దరిద్రుడు ఎన్నో శ్రమలు పడ్డాడు. ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. దేవుని అందరి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని అందరి భయభక్తులను కోల్పోలేదు. ప్రభు నమ్ముకొని జీవించాడు. ఆయన అందరి విశ్వాసంతో బ్రతికాడు, ఆయన అందరి నమ్మకంతో బ్రతికాడు. ఒక దినమున వారిరువురు చనిపోతే కురుపులతో నిండిన దరిద్రుడు ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఏం చేస్తా ఉన్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోకములో సుఖభోగములను అనుభవించి దేవుని అందరి భయభక్తులు లేకుండా బ్రతికి, దేవుని అందరి విశ్వాసము లేకుండా జీవించి, తన ధనమే, తన ధాన్యరాశులే తన జీవనాధారం అన్నట్టుగా బ్రతికిన ఆ ధనవంతుడు నరకములో ఏం చేస్తున్నాడంట? యాతన పడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను ఎలాగో వచ్చాను, భూమి మీద ఇంకా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు. ఆ దరిద్రుడిని పంపించి చెప్పంపేయ్యా, ఇదిగో దేవుని యందు భయభక్తులు లేకపోతే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండకపోతే, ఆ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక బ్రతుకుతూ ఉన్నట్టయితే మీరు కూడా ఇటు నరకానికి వెళ్తారని దరిద్రుడిని పంపమంటే, తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఏమన్నాడయ్యా? పౌలు ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహాము ఏమన్నాడు? భూమి మీద ఇంకా మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినాలి. ఎవరి మాట వినాలా? ప్రవక్తలను, మోషేయు వారి మాట వినాలి. వినకపోతే మనం దిగిపోవారముగా ఉండకూడదమ్మా. ఆ యాత్ర నుండి నన్ను తప్పించటకే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రభు దినం ఎప్పుడో మనం ఎరగమమ్మా. అయ్యా, ప్రభు దినం ఎప్పుడో మనం ఎరగము. ఆ ప్రభు దినం రాకముందే
నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో, నీ విశ్వాసాన్ని బలపరచుకో, నీ విశ్వాస జీవితం నుండి తొలగింపజేయు మోసకరమైన అబద్ధములైన ప్రతి వాటిని ఎదిరించి నీ ప్రభు కొరకు నమ్మకముగా నిలవబడితే తప్పక నీ ప్రభువు నీ దినమును, నీ రక్షణ దినమును నీకు కళ్ళారా చూపించి మనసారా ఆనందించే భాగ్యాన్ని నీ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని కొద్ది మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అదురుతాడు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన